మాట్లాడారు. అంటే అది నిజమా కాదని నేను చెప్పండి. తెలుసుకోవాలనుకుంటున్నా. సో అంటే ఇక్కడ మన మహిళలు సో అక్కడ దానికి అలవాటు పడి అక్కడ మొగోళ్ళకి అలవాటు పడి ఇక్కడ మొగోళ్ళని వదిలేస్తుర్రు అని అన్నారు. ఎట్లా ఇక్కడ మహిళలు మనం ఇక్కడ మహిళలు అక్కడ మొగోళ్ళకి అలవాటు పడి ఇక్కడ ఉన్న భర్తలను వదిలేస్తున్నారు. ఓకే, అక్కడ అక్రమ సంబంధాలు రిలేషన్షిప్ వల్ల కూరుకుపోతారు సార్. ఎవడు ఆడోళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ మగవాళ్ళని వదులుకోవాలనుకోరు, అక్కడున్న మగవాళ్ళు పెళ్ళాలను వదులుకోవాలి అనుకోరు. అక్రమ సంబంధాలు అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ, మగాడి జీతం ఓ 200 దినాలు ఉన్నదనుకో, రూము రెంటు, భోజనాలు, ఖర్చులు, పెట్రోలు, అది ఇది అంతా లాస్ట్కి ఏం మిగలదు. ఏమన్నా మిగిలింది కూడా ఇక్కడ భార్య బిడ్డలకు పంపిస్తారు, కరెక్టే. అతను వచ్చేది ఎప్పుడు అక్కడ ఫ్యామిలీ అంటే అందరూ ఫ్యామిలీ లేకుండా ఉన్నారు. ఫ్యామిలీ ఉండేవాళ్ళు అక్రమ సంబంధాలు ఉండేవాళ్ళు కూడా చెప్తున్నా ఇరుక్కుపోతారు సార్. వాళ్ళకి తెలియకుండానే కూరుకుపోతారు. ఒక ఫస్ట్ ఎవడైనా కానీ ఐ లవ్ యూ అనే మ్యాక్సిమం సెక్స్ లవ్వులే తొక్కలే. ఫైనల్ టార్గెట్ ఏంది? ఐ లవ్ యూ అని ఎందుకంటారు? ఫైనల్ ఎవరైనా కానీ అది అక్కడ వాతావరణము అక్కడ తిండి వల్ల ఒకరికొకరికి కావాలి. అక్కడ ఎంతమందికి మీరు ఐ లవ్ యూ చెప్పారు? ఐ హేట్ లవ్ సార్. నేను లవ్ నమ్మనయ్యా. లవ్ కాదు, ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఐ లవ్ యూ చెప్పడం ఎందుకు? నేను డైరెక్ట్ అయ్యా నేను ఎవరిని లవ్ చేయాల, నన్ను లవ్ చేసిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు.